10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో పరాజయంతో పాటుగా ఆయనకు పేరు తెచ్చిన 2 అంశాలే మెడకు చుట్టుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ అంశాలు ఇప్పుడు ఆయన్ను ఇరకాటంలో పెడుతున్నాయి. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 అంశాలను వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు కాళేశ్వరంలో భాగమైన కీలక మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం ఈ సమస్యలన్నింటికీ మూలంగా కనిపిస్తోంది. తెలంగాణలో విచారణ కమిటీలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై 2 విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికీ రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించింది కాక మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణ. ఏ నేతకైనా 9.5 ఏళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి కావచ్చు, కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు నేరుగా కేసులు పెడుతుంటారు, లేదా ఇలా విచారణ కమిషన్లు నియమిస్తుంటారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విచారణలు సాగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నిసార్లు కమిషన్లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 పాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని అనుకుని ఉండవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఇదొక అవకాశంగా భావించి ఉండవచ్చు. ఏదేమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది. విశేషం ఏమిటంటే విద్యుత్ విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కానీ ఆ రోజుల్లో కేసీఆర్కు విశేషమైన పేరు వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంటు కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కానీ ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అదే టైంలో కొత్తగా భద్రాద్రి, యాదాద్రి పేర్లతో థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకున్నారు. దీన్ని కూడా పలువురు అభినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా వేగంగా పూర్తి చేయించిన తీరు అందరినీ అబ్బురపరిచింది. కానీ కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానాలు వ్యక్తం చేయకపోలేదు. కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే ఏదో కింద మీద పడి వాటిని హ్యాండిల్ చేసి ఉండేవారు. కానీ కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజల్లో ఒక రకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది. దాన్ని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా 2 కమిషన్లు నియమించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని ఇప్పుడు కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా 12 పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అభిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని, నిరసనను తెలియజేశారు. కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు. దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణలను నిగ్గుదేల్చడానికి స్వయంగా కమిషన్లు ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రోవరీల వ్యవహారంపై టీడీపీ చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ సంఘాన్ని నియమించారు. దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ధి సంస్థలో జరిగిన అక్రమాలపై ఓ కమిషన్ను వేశారు. దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరు కావాల్సి వచ్చింది. పాత బస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అభియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికీ సమస్య రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
కొన్ని కమిషన్లను నియమించారు. ఏలేరు భూ పరిహార స్కామ్పై ఆయన కమిషన్ వేస్తే ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగానే ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కోర్టులో ఒక పిటిషన్ వేయాల్సి వచ్చింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు. దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం. కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఇలా విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాల్లో తమకు ఇబ్బంది పెట్టని వారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అదే టైంలో వర్తమాన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుంది, దాన్ని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అన్నది ఆసక్తికరమైన వ్యవహారం అవుతుంది. తాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి యాదాద్రిలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన BHEL నిర్మాణ కాంట్రాక్ట్ తీసుకుంటే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న. ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99% ప్రాజెక్టులు ఏవి నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దానివల్ల వ్యయం పెరిగే మాట నిజమే. కేంద్ర ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం, కరోనా సంక్షోభం వంటి వాటి వల్ల పవర్ ప్లాంట్లు జాప్యం అయితే తామేమి చేయగలమని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై కమిషన్ ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాల్సిందే. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్గా మార్చుకుంటారో వేచి చూడాలి.